సార్ మొన్నటి వరకు కొత్త పార్టీ ఏర్పాటు పైన సైలెంట్గా ఉన్నటువంటి కవిత బ్లాస్ట్ చేశారు. రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా కొత్త పార్టీ పెడతారంటున్నారు. సరే, కొత్త పార్టీ పెట్టినటువంటి రైట్ ఆమెకు ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి ఈ ట్రాఫిక్లో కవిత పెట్టబోయేటువంటి కొత్త పార్టీకి స్పేస్ ఉంటుందా? తెలంగాణ ప్రజలు ఆదరించే ఛాన్స్ ఉంటుందా సార్? స్పేస్ ఉంటుందా లేదా అనేది మనం ఎలా ఊహాగానాలు చేస్తాం, అనేక అంశాలపైన ఆధారపడి ఉంటుంది. ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టకముందు ఆమ్ ఆద్మీ పార్టీ స్పేస్ ఉంటుందా అని మనం ఊహించామా? మీరైనా నేనైనా ఆమ్ ఆద్మీ పార్టీ అని ఒక పార్టీకి స్పేస్ ఉంటుందని అనుకున్నామా? జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉండగా బయటకు వచ్చి తనకంటూ స్పేస్ ఉంటుందని ఊహించామా? 2001 అనుకుంటా కదా, ఆ ప్రాంతంలో కేసీఆర్ తెలంగాణ జెండా ఎత్తినప్పుడు ఇంకా తెలంగాణ రాజకీయాల స్పేస్ ఉంది అని మనం ఆలోచించామా? అందువల్ల స్పేస్ ఉంటుందా ఉండదా అనేది ఎవరము చెప్పలేము. ఇది ఏదైనా ఊహాగానమే. యాజ్ ఆఫ్ టుడే మాత్రం కవితకు పెద్దగా మద్దతు రావడం లేదనే నిజం. భవిష్యత్తులో ఏం జరుగుతుందనే నేను ఎప్పుడు ఊహాగానాలు చేయలేదు, ఎందుకంటే దానికి బేసిస్ లేదు. ఫ్యూచర్ ఎప్పుడు కూడా స్పెక్యులేటివ్. వాట్ ఈజ్ ప్రజెంట్ అని కనుక ఆలోచిస్తే ఇప్పుడున్న స్థితిలో మాత్రం పెద్దగా మద్దతు రావడం లేదు. కారణం ఏంటంటే ఆమెకు ఏమీ ప్రత్యేక నరేటివ్ లేదు. సో ఆమె పార్టీ పెడతారు మొదటి నుంచి ఇండికేషన్ ఉన్నా కూడా పార్టీ ఎందుకు బీఆర్ఎస్కు ఓటేయాలి అనే ఒక క్వశ్చన్కి ఆన్సర్ లేదు, ఎందుకు కవితకు ఓటేయాలని. సో ఇప్పుడు ఆ బీఆర్ఎస్పై చేస్తున్న విమర్శలు క్రెడిబిలిటీ లేదు, ఎందుకంటే అందులో ఆమె భాగస్వామి గతమంతా. సడన్గా ఇప్పుడు ఏ పబ్లిక్ ఇష్యూకి సంబంధం లేకుండా అలా కుటుంబ తగాదా, హరీష్ రావుకు పంచాయతీ, ఆ కుటుంబ తగాదా వల్లనే బయటకు వచ్చి పార్టీ పెడతాంటే ప్రజలెందుకు రియాక్ట్ అవుతారన్నది క్వశ్చన్. సార్, రేవంత్ రెడ్డి చేతిలో కవిత కీలుబొమ్మగా మారిందని చెప్పి బీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు, ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. సో కవిత గారి ఆ స్టేట్మెంట్స్ కూడా డైరెక్ట్ అటాకింగ్ ఆఫ్ బీఆర్ఎస్ డే. మొన్నటి వరకు మండలి స్పీచ్ కనుక చూస్తే అలాగే ఉంది. సార్, ఇప్పుడున్న పరిస్థితిలో బీఆర్ఎస్ ఆరోపణలు నిజమే అయ్యే ఛాన్స్ ఉంటుందా సార్? ఏదైనా మనకు కోడిగుడ్డు ఉంటుంది, లోపల పచ్చసొన బయట తెల్లసొన ఉంటేనే గుడ్డు కోడి పుడుతుంది ఇళ్ళకెళ్ళి. అంటే అర్థమైంది, నీ అంతర్గత పరిస్థితులు బాహ్య పరిస్థితులు, దట్ ఈస్ డైలెక్టిక్స్, సైన్స్. అది అంతర్గత పరిస్థితులు సరిగా ఉంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు, ఇంకోరు ఏం చేస్తాడు. సో బీఆర్ఎస్ ఆలోచించాలి. ప్రత్యర్థులు ఎప్పుడు కూడా నిజంగానే రేవంత్ ఉన్నాడా లేడా నాకు తెలియదు, నేనే స్పెక్యులేట్ చేయను. కానీ కూడా ఉంటే ఆశ్చర్యం ఏం లేదంట పాలిటిక్స్లో. ఎందుకంటే ప్రతి పార్టీ తన ప్రత్యర్థి పార్టీలో ఉండే బలహీనతల్ని ఉపయోగించుకుంటూ ఉంటుంది, ఉపయోగించి తన లాభం పొందాలని చూస్తూ ఉంటుంది. అది కామన్ కదా, ఏ పార్టీ అయినా అదే చేస్తుంది కదా, బీఆర్ఎస్ అయినా అదే చేస్తుంది. తన ప్రత్యర్థి పార్టీలో ఉండే ఇబ్బందుల్ని, సమస్యల్ని, దాన్ని ఎలా తనకు అనుకూలంగా మార్చుకోవాలని ఎత్తుగడలు వేస్తూనే ఉంటారు కదా. సో అందువల్ల నీ అంతర్గత పరిస్థితులు బాగుంటే ఇవన్నీ ఏవి పనిచేయవు. అందువల్ల బయట ఆరోపించింది ఏం చేస్తాం. సో భార్యాభర్తలు కొట్టుకుంటే పక్కింటి వచ్చి పుల్ల పెడతారు. మొదలు భార్యాభర్తలు కొట్టుకోవద్దు, పక్కింటి వాళ్ళు వచ్చి ఎవరు పుల్ల పెడతారండి. సార్, మండలి సాక్షిగా ఆమె బీఆర్ఎస్ పైన విరుచుకుపడ్డారు. అలాగే రాబోయేటువంటి రోజుల్లో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి కూడా బీఆర్ఎస్లో జరిగినటువంటి అవినీతిపైనే నేను ఎక్కువ పోరాడతానని చెప్పి ఆమె క్లియర్ కట్గా చెప్తున్నారు. ఇక్కడ ఆమె ముందు ఉంటున్నటువంటి ప్రశ్న, అసలు మీరు కూడా ఒకప్పుడు బీఆర్ఎస్లో భాగమే కదా అనేటువంటి ప్రశ్న. అయితే బీఆర్ఎస్లో నిజంగా అవినీతి జరిగి ఉంటే దాన్ని ప్రశ్నించే నైతికత కవితకు ఉంటుందా? అంటే రాజకీయాల్లో నైతికత మీద ఆధారపడవు కదా. రాజకీయాలు ఉండేది రాజకీయంగా ప్రజలు కన్విన్స్ అవుతారా లేదా. నైతికత అనైతికత అనే అంశాలపై రాజకీయాలు జరగవు. రాజకీయాలు నడిచేది నీ నరేటివ్ జనం నమ్ముతారా లేదా అనేది. సో జనాన్ని నమ్మించగలిగితే లాభం ఉంటుంది, నమ్మించలేకపోతే లాభం ఉంటుంది, ఒకటే సమస్య. కానీ అది ప్రజల సమస్య కానప్పుడు ప్రజలు అట్రాక్ట్ కారు. ప్రజల సమస్య బీఆర్ఎస్ అధికారంలో లేదు, 11 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఉన్నారు. అధికారంలో ఉన్న సమయంలో అనేక అంశాలపైన రియాక్ట్ కాలే. ఇప్పుడు మీకు ఆర్టీసీ అప్పుడు కేసీఆర్తో విభేదించి బయటకు వచ్చి నేను పార్టీ పెడతా అంటే రెస్పెక్ట్ వేరే ఉంటుంది. లేదా ఉద్యోగాలు రావడం లేదు, నిరుద్యోగులు బీఆర్ఎస్ పాలన పైన అసంతృప్తితో రోడ్డెక్కిన రోజు కవిత బయటకు వచ్చి నేను నిరుద్యోగులకు అండగా ఉంటాను, నీళ్లు నిధులు నియామకాలు ట్యాగ్లైన్తో తెలంగాణ ఉద్యోగంలో పాల్గొన్నామే, ఉద్యోగాలు ఎందుకు రావడం లేని అడుగుంటే ఖచ్చితంగా ప్రజలు బ్రహ్మరథం పెట్టేవాళ్ళు. ఇప్పుడు అవేవీ లేని బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక పోరాడాల్సింది రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం పైన. ప్రతిపక్షం మీద పోరాడుతా అంటే దానికి ఏం ఇంపార్టెన్స్ ఉంటుంది?